దీపికా పదుకునే అంటే బాలీవుడ్లో ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. తనొక స్టార్ హీరోయిన్. అయితే దీపికా పదుకునే ఫస్ట్ టైం తానొక మానసిక సమస్య బాధితురాలినని బహిరంగంగా చెప్పుకున్న తొలి హీరోయిన్. చెప్పడమే కాదు, తనలాంటి వాళ్ళను ఆదుకోవడం కోసం కూడా ఒక సంస్థను ప్రారంభించింది దీపిక. లివ్ లవ్ లాఫ్ అనే సంస్థను దీపిక ప్రారంభించింది. మానసిక వికలాంగుల కోసం ఈ సంస్థను ప్రారంభించింది. ఇప్పటిదాకా ఈ సంస్థ 3 రాష్ట్రాల్లో 5,000 మందికి పైగా మానసిక వికలాంగులను ఆదుకుంటూ వచ్చింది. అందులో భాగంగా 6 నెలల కిందట తమిళనాడు తిరువనూరులో సేవలను మొదలుపెట్టింది దీపిక. అయితే ఈ సంస్థకి చాలా మంది వాలంటీర్లు ఉన్నారు. ఇటీవల అక్కడికి వచ్చిన దీపిక సంస్థ అక్కడ జీవితాలను మార్చిన తీరును చూసి ఎంతో మురిసిపోయింది. ఇక అక్కడ తన సంస్థ వలన ఉపాధి పొందిన వారిని చూసి దీపిక ఎంతో మురిసిపోయింది. అక్కడికి చేరుకున్న దీపిక తన కారులోంచి దిగ్గానే ఎప్పుడు ప్రమోషన్లకు వెళ్ళినట్టుగా చేతులెత్తి దండం పెట్టలేదు, మరియు మేకప్ లేకుండా వెళ్ళింది. ఇక తన కారులోంచి దీపికాని చూసిన కుర్రకారంతా కేకలు వేయడం మొదలు పెట్టారు. కనీసం నవ్వను కూడా నవ్వకుండా కారు నుంచి బయటకు వచ్చిన దీపిక ఓ గుడిసె వైపు అడుగులేసింది. అక్కడున్న దేవి చేతుల్ని ఆప్యాయంగా పట్టుకుని లోపలికి తీసుకెళ్లింది దీపిక. దేవి మానసిక వికలాంగుడైన తన 22 ఏళ్ల కొడుకు సతమతమవుతున్న ఒంటరి తల్లి. ఓ బైక్ ప్రమాదంలో తలకి గాయమై తన కొడుకు అలా అయ్యాడు. తన తల్లి తప్ప ఇంకెవ్వరూ కనిపించినా మీద పడి కొరికేవాడు. దీపిక స్థాపించిన లివ్ లవ్ లాంగ్ అందించిన సాయంతో చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతున్నాడు అతను. అందుకే ఆ ఇంటిని చూడ్డానికి దీపికా పదుకునే వచ్చింది. ఆ రోజు దేవితో పాటే చాప మీద కూర్చొని చికిత్సతో ఆమె కొడుకులో వస్తున్న మార్పుల గురించి అడిగి తెలుసుకుంది దీపిక. అయితే ఆ ఇంట 3 సంతానం. 2 అన్నదమ్ముల తర్వాత ఒక చెల్లి. 8 ఏళ్ల కిందట తల్లిదండ్రులు ఇద్దరు ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అయితే ఇక ఆ 3 మానసిక వికలాంగుల్లా తయారయ్యారు. తల్లిదండ్రుల లేని లోటు ఎలా ఉంటుందో ఆ 3కి తెలిసిందే. ఇక 3 కలిసి ఊళ్ళోని చెత్తంతా తీసుకొని వచ్చి ఇంట్లో నింపేవాళ్ళు, దొరికింది తినేవాళ్ళు. 8 ఏళ్ల పాటు అదే జీవితం వాళ్ళది. ఇలాంటి వాళ్ళని LLL వాలంటీర్లు గుర్తించారు. అయితే దీపిక పెట్టిన సంస్థకే చాలా మంది వాలంటీర్లు ఉన్నారు. అందులో సగం శాతం స్త్రీలే ఎక్కువ. ఎక్కడెక్కడ ఇలాంటి వాళ్ళు ఉంటారు అని గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి ఈ సంస్థలో చేర్చుకొని వాళ్ళకు కావలసిన వస్తువులు మరియు బాగోగులని ఉపయోగాలు ఏంటో అని తెలుసుకొని వాళ్ళకు అందిస్తూ ఉంటారు ఈ సంస్థ. అయితే ఈ సంస్థలో ఎక్కువ శాతం స్త్రీలే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటిని ఈ సంస్థ వాళ్ళు శుభ్రం చేసి మానసిక చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. ఆ చికిత్సకి కావాల్సిన సమస్త ఖర్చుల్ని కూడా ఆ సంస్థే భరించింది. 6 నెలల కాలంలోనే ఆ చెల్లెలు గోమతి మామూలు మనిషి అయింది. ఇంకా కోలుకోలేని తన అన్నదమ్ములని చూసుకుంటూ కుట్టు పని నేర్చుకోవడమే కాదు, ఆ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కీర్తన స్వయం ఉపాధి కోసం సంఘంలోనూ చేరింది. అయితే దీపికా పదుకునే ఆ రోజు గోమతిని కలిసింది. తన 2 కుటుంబాల వల్లనే కలిసిన ఆమె స్థాపించిన సంస్థ ఆ చుట్టుపక్కల ఉన్న 500 మంది మానసిక సమస్యలున్న వాళ్ళకి సేవలను అందిస్తోంది. వాళ్ళతో పాటు వాళ్ళ బాగోగులు చూస్తూ కేర్ టేకర్స్ 480 మందికి ఉపాధి చూపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా సరిహద్దు నుంచి అరగంట దూరంలో ఉన్న తమిళనాడు తిరువలూరు జిల్లా పరిధిలోని గ్రామాల్లో పనిచేస్తుంది. ఇక్కడ ఇదివరకే వికలాంగులకు సేవలు అందిస్తున్న వసంతం అనే ఫౌండేషన్ అన్న NGOనే నోడల్ సంస్థగా నియమించుకుంది. మారుమూల పల్లెలో ఉన్న 500 మందికి మానసిక వికలాంగులను గుర్తించింది. ప్రభుత్వంలో చికిత్స అందించింది. మిగతా వాళ్ళకి ఎప్పటికప్పుడు సైకియాట్రిస్టుల ద్వారా చికిత్సను మందులను అందేలా చూస్తుంది. అంతేకాదు ఈ వికలాంగులను చూసుకునేందుకు మిగతా వాళ్ళు మంత్రగాళ్ళని నమ్ముతూ మానసిక వికలాంగుల పరిస్థితి దిగదారుస్తున్నారు. అందుకే మా సేవల్ని నగరాల కన్నా ఎక్కువగా పల్లెల్లో అవసరం అనుకున్నామంటుంది దీపిక. త్వరలోనే దీన్ని దేశంలోనే మిగతా పల్లెలకు తీసుకెళ్తానని చెప్పింది. ఒడిశా, కర్ణాటకలో ఇదే తరహా సేవలను కూడా మొదలుపెట్టింది దీపికా సంస్థ. 3 రాష్ట్రాల్లో 5,000 మందికి పైగా మానసిక వికలాంగులకి ఈ సేవలను అందిస్తూ వస్తుంది దీపికా సంస్థ. దీపిక పేరుకు తగ్గట్టే 1000 కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. దీపిక ఇక స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతూ ఇంతమందికి సేవలను చేస్తూ ఎనలేని పేరును తెచ్చిపెట్టుకుంది దీపిక. తెర మీద ఒక మంచి పేరును సంపాదించుకుంది, తెర వెనుక కూడా ఇంకా మంచి పేరును సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ గా కన్నా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన దీపిక తెర వెనుక ఉన్న స్టోరీ ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.